బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జనవరి 16న కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్ కు లీలావతి ఆసుపత్రిలో పలు సర్జరీలు చేశారు. 5 రోజుల చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు వైద్యులు. ఇటు సైఫ్ అలీ ఖాన్ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఆయన ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 16న సైఫ్ ఇంటిలో చొరబడిన దుండగుడు ఆయనపై దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. సైఫ్ వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు. మరోవైపు ఈ కేసులో నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బంగ్లాదేశ్లోని ఝలోకటి జిల్లాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. గత 5 నెలలుగా ముంబైలో ఉంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. హౌస్ కీపింగ్ వంటి చిన్న పనులు చేస్తున్నట్లు గుర్తించారు. సైఫ్ పై దాడికి సంబంధించిన విచారణలో భాగంగా పలు ప్రాంతాల్లో నిందితుడి వేలిముద్రలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసులు క్రైమ్ బ్రాంచ్ విచారణలో భాగంగా వేలిముద్రలు సేకరించారు. ఫోరెన్సిక్ బృందం కూడా సైఫ్ భవనాన్ని సందర్శించినట్లు ఓ అధికారి తెలిపారు. దాడి జరిగిన ప్రదేశంలో నిందితుడి వేలిముద్రలు లభించాయన్నారు. ఇంట్లోని కిటికీలపై, ఇంట్లోకి వచ్చేందుకు ఉపయోగించిన నిచ్చెనపై నిందితుడి వేలిముద్రలు ఉన్నాయన్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడికి సంబంధించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సైఫ్ పై దాడి చేసిన తర్వాత నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షాబాజ్ ఎక్కడికి వెళ్లాడు, ఏం చేశాడు, ఎక్కడ ఉన్నాడు, ఎలా దొరికాడు, ఇవే విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే జనవరి 16న తెల్లవారుజామున 3 గంటల సమయంలో సైఫ్ అలీ ఖాన్ పై దాడి తర్వాత నిందితుడు ఆ రోజు ఉదయం 7 గంటల వరకు బాంద్రాలోనే ఉన్నాడు. బాంద్రాలో ఓ బస్ స్టాప్ లో హాయిగా నిద్రించాడని పోలీసులు వెల్లడించారు. నిద్రపోయి తీరిగ్గా లేచి బాంద్రా ఖార్ ప్రాంతంలో తిరిగాడని తెలుస్తోంది. ఆ తర్వాత జుట్టు కత్తిరించుకుని స్నానం చేసి బట్టలు మార్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత బస్సు ఎక్కి వర్లీ చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బంగ్లాదేశ్ పౌరుడైన మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ భారత్లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఆ తర్వాత తన పేరును బిజోయ్ దాస్ గా మార్చుకుని 6 నెలల నుంచి ముంబైలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. నేరం చేయడానికి 15 రోజుల ముందు థానేకి వచ్చాడు. కొన్ని రోజుల పాటు హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేశాడు. అయితే అత్యవసరంగా డబ్బు అవసరం ఉండడంతో దోపిడీకి పాల్పడి బంగ్లాదేశ్ కు పారిపోవాలని ప్లాన్ చేసి సైఫ్ పై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. సైఫ్ పై దాడి చేసిన నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ ను పట్టుకునేందుకు సుమారు 300 మంది పోలీసులు శ్రమించారు. ఈ గాలింపులో దాదాపు 600 సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సైఫ్ అలీ ఖాన్ ఇంటి బయట ఉన్న కెమెరాలను గమనించారు. లింకింగ్ రోడ్, బాంద్రా స్టేషన్, దాదర్, వర్లీ వైపు వెళ్లే సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించగా నిందితుడు దృశ్యాలు థానే వైపు వెళ్లే సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దాదాపు అన్ని సీసీటీవీల్లో నిందితుడు కాలు షూల ఆధారంగా గమనిస్తూ అతని కదలికలను పోలీసులు కనిపెట్టారు. చివరకు కార్లోని నేషనల్ కాలేజ్ సమీపంలో నిందితుడు ముఖానికి సంబంధించిన దృశ్యాలు క్లియర్ గా రికార్డ్ కావడంతో అతన్ని పోలీసులు గుర్తించారు. అయితే నిందితుడిని పట్టుకోవడంలో యూపీఐ పేమెంట్ కీలకంగా మారినట్టు తెలుస్తోంది. నిందితుడు మహమ్మద్ పరోటా వాటర్ బాటిల్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ నంబర్ను తెలుసుకున్న పోలీసులు అతని లొకేషన్ ట్రేస్ చేసి థానేలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులను చూసిన మహమ్మద్ షరీఫుల్ అక్కడి నుంచి పారిపోవాలని చూడగా ఒక్కసారిగా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.